ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ ప్రపంచంలో చాలా మంది ఇలా అనుకుంటారు, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నా పాపాల వల్ల దేవుడికి నేను దూరం అయిపోయాను అని. కానీ ఈరోజు దేవుని వాక్యం ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తుంది. దేవుడు శిక్షించడంలో కాదు, కనికరం చూపడంలో సంతోషించేవాడు అని. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం వాక్యం ఎలా ఉంది? ఆయన కనికరము చూపుటందుకు సంతోషించేవాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు కోపంతో ఉండే దేవుడు కాదు, శిక్షించడానికి ఎదురు చూసే దేవుడు కాదు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కనికరాన్ని చూపించడానికి ఇష్టపడేవాడు. ఇది ఆయన స్వభావం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యేసయ్య చేసిన స్వస్థత అద్భుతాలే. మొదటిగా కుష్ఠరోగిని స్వస్థపరచడం. ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కుష్ఠరోగులు సమాజం నుండి బయట ఉండేవారు. ఎవరు వారిని తాకేవారు కాదు, రానిచ్చేవారు కాదు. వారు ఒంటరిగా జీవించాలి. అతని స్థితిని యేసయ్య చూశాడు. అతను యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, ప్రభువా, నువ్వు ఇష్టపడిన ఎడల నన్ను శుద్ధి చేయగలవు అని. యేసయ్య వెంటనే అతన్ని తాకాడు. నేను ఇష్టపడుచున్నాను, శుద్ధుడు కమ్ము అన్నాడు. అద్భుతం ఏంటి అంటే వెంటనే అతని రోగం తగ్గిపోయింది. ఇదేం చూపిస్తుందంటే యేసయ్య ప్రేమను అలాగే కనికరాన్ని చూపిస్తుంది. రెండోదిగా పైకప్పు ద్వారా తీసుకొచ్చిన పక్షవాతి. నలుగురు ఒక పక్షవాతి గల వ్యక్తిని తీసుకొచ్చారు. జనసమూహం ఎక్కువగా ఉంది, యేసయ్య దగ్గరకు తీసుకురాలేకపోతున్నారు. మరేం చేశారంటే ఇంటి పైకప్పు తీసి అతని యేసయ్య ముందుకు దించారు. యేసయ్య మొదట ఇలా అన్నాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, లేచి నడువు అని. అద్భుతం ఏంటి అంటే అతను వెంటనే లేచి నడిచాడు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటి అంటే యేసయ్య శరీరాన్ని మాత్రమే కాదు, హృదయాన్ని కూడా స్వస్థపరిచాడు. మూడోదిగా అందునకు చూపునివ్వడం. భర్తమైన ఒక అంధుడు రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడిగేవాడు. ఒకరోజు యేసయ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు అతను ఇలా అరవడం ప్రారంభించాడు, దావీదు కుమారుడా, నాపై కరుణ చూపమని. ప్రజలేమన్నారంటే నిశ్శబ్దంగా ఉండు అని అడ్డుకున్నారు. కానీ అతను ఇంకా గట్టిగా అరిచాడు. యేసయ్య స్పందించాడు, ఆగిపోయాడు. అతన్ని పిలిచాడు, నీకు ఏం కావాలి అని అడిగాడు. ప్రభువా, నాకు చూపు కావాలి అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. ఇక్కడ గొప్ప సత్యం ఏంటి అంటే కరుణ కోసం పిలిచేవారిని యేసయ్య ఎల్లప్పుడూ వదలడు. ఇక్కడ గొప్ప పాఠాలున్నాయి. మొదటిగా దేవుడు కనికరంతో సంతోషించేవాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. రెండోదిగా మన పరిస్థితి ఎంత కష్టమైనా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రోగం, బాధ, పాపం అన్నిటిని మార్చగలడు. మూడోదిగా మనం ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరించాడు. నాలుగోదిగా విశ్వాసంతో పిలవాలి, ప్రభువా, నాపై కరుణ చూపు అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని దగ్గరకు రావాలి, ఏ పరిస్థితుల్లో అయినా. రెండోదిగా కనికరాన్ని కోరాలి, ఆయన ఇస్తాడు. మూడోదిగా ఇతరులపై కూడా కనికరం చూపాలి, మనం కూడా దేవునిలాగే ఉండాలి. నాలుగోదిగా విశ్వాసంతో జీవించాలి, ఆయన శక్తిని నమ్మాలి. ఇక్కడ చిన్న సందేశం ఏంటంటే మీరు ఎంత దూరంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా దేవుడు మీపై కరుణతో ఉన్నాడు. దేవుడు శిక్షించడంలో ఆనందించేవాడు కాదు, క్షమించడంలో అలాగే కనికరం చూపడంలో సంతోషించేవాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నీవు కనికరంతో నిన్న దేవుడు అని మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో ఉన్న బాధలు, రోగాలు, పాపాలు నీ సన్నిధిలో ఉంచుతున్నాము తండ్రి. నీ కనికరంతో మమ్మల్ని స్పందించి మాకు స్వస్థతను అలాగే క్షమాను అలాగే శాంతిని ప్రసాదించు తండ్రి. మేము కూడా ఇతరులపై కనికరం చూపే హృదయాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.